టాలీవుడ్ టాప్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరైతే సూపర్ స్టార్ మహేష్ బాబు మరొకరు. ఈ ఇద్దరు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే వీరి ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిచ్చే మరో న్యూస్ ఏంటంటే వీరి వారసులు కూడా త్వరలోనే తెరంగేట్రం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ అలాగే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్ లో తెగ చర్చలు జరుగుతున్నాయి. సినీ రంగానికి చెందిన ఈ ఇద్దరు ప్రముఖులు కలుసుకున్న ఈ ఇద్దరు టాప్ కిడ్స్ సినీ ఎంట్రీ పైనే చర్చించుకుంటున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఇద్దరిని ఒకే మూవీలో పరిచయం చేస్తారనే టాక్ అభిమానులు విపరీతమైన క్రేజ్ పెంచుతుంది. కాగా సీనియర్ స్టార్స్ లో చిరంజీవి బాలకృష్ణ మధ్య పోటీ ఎంత కిక్ ఇస్తుందో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్య పోటీ అంతే కిక్ ఇస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ మహేష్ ల సినిమాలు తగ్గిపోయాయి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు సమయం ఎక్కువగా కేటాయించలేకపోతున్నారు. మరోవైపు మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ సినిమా రావడానికి కనీసం 2-3 ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలోని వీరి వారసుల సినిమా ఎంట్రీ గురించి చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ అలాగే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ ఇద్దరి వయసు సుమారుగా 18 నుంచి 20 ఏళ్లు. వచ్చే 5 ఏళ్లలో వీరిద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్య పోటీ ఎంత ఆసక్తికరంగా ఉందో అకిరానందన్ గౌతమ్ మధ్య పోటీ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఇప్పటికే లుక్స్ పరంగా తండ్రికి తగ్గ తనయులుగా అనిపించుకున్న అకిరానందన్ గౌతమ్ కృష్ణ హీరోలుగా కూడా పవన్ మహేష్ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాలి. మరి ఇప్పటికే గౌతమ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడంతో పాటు యాక్టింగ్ విషయంలో కూడా శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అకిరానందన్ తనకు ఇష్టమైన పియానో మ్యూజిక్ ని ఇష్టపడి ఆ ప్రొఫెషన్ దిశగా వెళ్తాడా లేదంటే హీరోగా ఎంట్రీ ఇస్తాడా అంటూ అభిమానులు కాస్త సందేహంగా ఉన్నారు. ఒకవేళ ఈ ఇద్దరు హీరోల కొడుకులు ఎంట్రీ ఇస్తే ఎవరు ముందుగా ఎంట్రీ ఇస్తారు, ఎవరు సక్సెస్ అవుతారు అన్నది తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. మరి రాబోయే తరంలో అకిరా గౌతమ్లలో ఎవరు బిగ్ స్టార్ అవుతారు, ఎవరు బాలీవుడ్ ని వెళ్తారో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.